రెండవ వచనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 అందరికి కూడా తెలిసినటువంటి మాటలే. 12:2 వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం అందరం కూడా గమనిస్తే ఇక్కడ మన గమనంలో తీసుకొచ్చినటువంటి మాటలు చూస్తే, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి మాటలు హెచ్చరిక వర్తమానంలో మన గమనాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి యేసు క్రీస్తే మన గురి. కాబట్టి ఎవరంటే మన గురి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు, సులువుగా చిక్కులు పెట్టి పాపమును మనం ఏం చేయాలంట? విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు ఉంటాయి కొన్ని, వాటిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కాబట్టి మనం విడిచిపెడుతున్నామా లేక సులువుగా చిక్కుల్లో పడిపోతున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం వాక్యపు వెలుగు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయునైనా మరి యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలంట మనము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపే మన యొక్క దృష్టి, మన చూపు మనం ఉండాలి. ఇక్కడ గ్రద్ద కూడా చూసారా? గ్రద్ద కూడా ఆకాశంలో ఎగిరినా కూడా అది కింద ఏమున్నాయో మరి అవన్నీ కూడా చక్కగా క్షుణ్ణంగా పరిశీలించిందంట. ఎక్కడ ఏమున్నాయో అక్కడ నుంచే పరిశీలించి వేగముగా కిందకు వచ్చి ఆ యొక్క దానిని తీసుకెళ్ళి చక్కగా దాని ఆహారానికి భుజించిందంట. కాబట్టి నీ నా జీవితంలో కూడా యేసుక్రీస్తే మన యొక్క గురిగా ఉండాలి, కానీ మనకి ఏదైనా గురి పెట్టుకోకూడదు. కాబట్టి మన గురి పరలోకం, మన గురి. కాబట్టి మనం ఎక్కడ చేరవలసింది ఎక్కడికంటే మన గురి పరలోకం. మన గురి ఈ లోకము కాదు. ఈ లోకం కొన్ని సంవత్సరాలు, ఈ లోకము గతించిపోతుంది, ఈ లోకము నటన గతించిపోతుంది. కాబట్టి నేను కూడా ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూచుచు అనేటువంటి మాటలు మన గమనానికి తీసుకురాబడుతున్నాయండి ఈ మాటలు. కాబట్టి యేసు వైపు చూచుచు అంటున్నాడు. కాబట్టి మనం యేసు వైపు చూస్తున్నామా లేక మనుషుల వైపు చూస్తున్నామా, మరి పరిస్థితుల వైపు మనం చూస్తున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుని మరి యోగ్యమైన రీతిలో మనం బలలో ప్రవేశించాలి. కాబట్టి మనము చక్కగా మరి యేసు వైపు చూసినప్పుడే నా జీవితంలో దేవుని ద్వారా మనం మేలు పొందేటువంటి వారికి ఉంటాము. ఈ భౌతికంగా జీవించినప్పుడు మేలులు, ఆశీర్వాదాలు అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కదా. ఇందాక మన ఆరాధన వర్తమానంలో ఉన్నాం కదా, సమృద్ధిని మరి సంతోషమును, ఐశ్వర్యమును అన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నా కూడా అనుగ్రహిస్తాడు. ఒకవేళ మనం ఈ లోకం విడిచినప్పటికి కూడా దేవుడు మన యొక్క గురి పరలోకం వైపే మనం చూసినప్పుడు అక్కడ కూడా దేవుడు నీకు నాకు కూడా మంచి మరి అక్కడ నివాసపురాలని దేవుడు అనుగ్రహించేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ మన భాగంలో చూస్తే యేసు వైపు చూచు అంటున్నాడు. మనం ఎవరి వైపు చూస్తున్నాము ఈ మధ్యాహ్నం వేళలో? ఒకవేళ నువ్వు ఎవరి వైపు, మనుషుల వైపు చూస్తున్నావో, బంధువుల వైపు చూస్తున్నావో కదా, ఇంకెవరెవరో చూస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో ఎప్పటి నుంచి కూడా నువ్వు యేసు వైపు చూడు. నీ కష్టాలు వచ్చినాయా, నష్టాలు వచ్చినాయా, వ్యాధి బాధలుతున్నావా, దేవుని వైపు చూడు. దేవునికి నీ మొరబెట్టుకో, నీవు మొరబెట్టుకో, ఆయన చెప్పుకో. దేవుడు నీ మాటలు ఆలకిస్తాడు. మనుషుల మాటలు ఆలకించకపోవచ్చు. అబ్బో ఈ ముసలోళ్ళ మాటలు మనమేడంటాంలే అని మరి వాళ్ళు వినరు, విసుక్కుంటారు. అయితే దేవునికి చెప్పుకో నీ మాటలు, దేవుడు ఆలకిస్తాడు. దేవుడు నీకు సహాయాన్ని పంపేవాడు. ఆయన కాకోలములకు ఆహారం పంపినవాడు. దేవుడు నీకు సహాయం చేయడా? తప్పకుండా సహాయం చేస్తాడండి. కాబట్టి కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 5వ వాక్యంలో చూస్తే 34వ సంకీర్తన తీసిన వాళ్ళు చదవండి. 34వ సంకీర్తన 5వ వచనం. 34వ సంకీర్తన 5వ వచనంలో ఏం రాయబడుతుంది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ కూడా లజ్జింపకపోయాను. ఎందుకు వీరి ముఖాలు సిగ్గుపడలేదు, లజ్జింపకలేకపోయారంటే చూస్తే ఇక్కడ వారు ఎవరి వైపు చూశారు? వారు ఆయన తట్టు చూడగా. ఎవరంట వీళ్ళు?
ఈ యొక్క ప్రజలు దావీదు అబీమెలెకు ఎదుట అతను వెర్రివాని వలె ప్రవర్తించి అతడు తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన ఈ 34వ సంకీర్తన. ఈ 34వ సంకీర్తనలో ఇక హెచ్చరిక వర్తమానంలో మరి అంటున్నాడు 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. కాబట్టి ఎవరి తట్టు చూశారు వీరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు ఆయన తట్టు చూసినప్పుడు వారికి దేవుడు మరి ఏం చేశారంట? వెలుగును గ్రహించారు. అలాగే నా జీవితంలో కూడా మనకి సమస్యలు, కష్టాలు, మరి చీకటి మన జీవితంలో ఆవరించినప్పుడు, మరి ప్రతికూల పరిస్థితులు ఆవరించినప్పుడు మనం ఎవరి వైపు చూడాలంట? వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగినట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఒక వెలుగును దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి వారు ముఖం ఎన్నడూ కూడా లజ్జింపకపోను. ఆయన వైపు చూసిన ముఖాలని దేవుడు ఎన్నడూ కూడా, ఆ ముఖాలు అన్నటి కూడా మరి ఎంత మాత్రం కూడా అవమానంగా ఉండవు, కానీ ఆ ముఖాలు ఎంతగానో వెలుగుతో నింపబడతాయి అన్నమాట. అందుకని వారు ఆయన తట్టు చూసినప్పుడు వారి ముఖంలో ఎలా ఉన్నాయంట? వెలుగు కలిగినటువంటి మాటలు మనం తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయన వైపు మనం చూద్దాం. నీవైనా నేనైనా దూరం నుండి దగ్గర నుండి ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఎవరు ఆయన తట్టు తిరుగుతారో, ఎవరు ఆయన వైపు చూస్తారో వారు ఎంత మాత్రం కూడా లజ్జింపబడరు. కాబట్టి వారు ఎంత మాత్రం కూడా తృణీకరించబడరు. కాబట్టి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేదట. కాబట్టి నా జీవితంలో ఇంతవరకు కూడా చీకటిగా ఉందాము, అయితే దేవుడు నీ జీవితాన్ని వెలుగుమయం చేయాలని దేవుడు చూస్తున్నాడు. అదే అధ్యాయంలో అదే సంకీర్తన 4వ సంకీర్తన సరే 36:9 చూడండి. 36:9 ఇదే కీర్తన 36వ సంకీర్తన 36:9 వచనంలో చూస్తే, కాబట్టి నీ యొద్ద ఎలా ఉన్నదంట? నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును కాబట్టి నీ వెలుగును పొంది మేము వెలుగుచున్నాము. కాబట్టి ఆయన యొద్ద ఏమున్నదంట? ఆయన యొద్ద జీవపు ఓట కలదు. ఆ యొక్క ఓట ఎంత మాత్రం కూడా తరిగిపోదు. బావి తవ్వామనుకోండి, ఆ బావిలో నీరు ఇంకా ఆ యొక్క ఓట ఎలా ఉంటుందంట? తోడిన కొద్దికి నీరు తోడిన కొద్ది కూడా ఈ ఓట ఇంకా ఊరతాను ఉంటుంది ఆ బావి. కాబట్టి అలాగే ఆయన యొద్ద ఏమున్నదంట? ఆయన యొద్ద జీవపు ఓట కలదంట. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగుచున్నాము అంటున్నాడు. నిజముగా నేటి వరకు కూడా నీవు నేను మనమందరం కూడా ఆయన వెలుగును పొందే, ఆయన రక్షణ పొందే, ఆయన దగ్గర బాప్తిసం పొందే నీవు నేను కూడా ఇంతవరకు కూడా వెలుగొందుతున్నాం, లోకములో జ్యోతుల వలె తిరుగుతున్నామంటే దేవుని యొక్క కృపేనండి. కాబట్టి ఎవడు కూడా ఆయన ముఖం చూసిన వాడు ఎవడు కూడా లజ్జింపబడరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొద్ద జీవపు ఓట కలదు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన వద్ద జీవపు ఓట కలదు. మనుషుల వద్దకు వెళితే వారు నిరాకరించొచ్చేమో, కానీ దేవుని యొద్దకు వస్తే ఆయన నిరాకరించేవాడు, తృణీకరించేవాడు, త్రోసివేసేవాడు ఎంత మాత్రం కూడా కాదండి. కాబట్టి ఇట్టి ప్రభు నీకు నాకు కూడా దేవుడు ఉన్నాడు కనుక నా జీవితంలో మనకి ఏవైతే మరి యేసు వైపు చూడకుండా ఏవైతే అడ్డంగా ఉన్నాయో, ఏవైతే మరి నీకు నాకు కూడా అవరోధాలుగా ఉన్నాయో, మరి ఏవైతే వెలుగును చూడకుండా మరి నీవు నేను కూడా ఉన్నామో, మరి వాటినన్నింటిని కూడా వాటి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ మార్గాలన్నీ కూడా సారాళం చేయడానికి దేవుడు సమర్థుడు ఉంటున్నాడు. కాబట్టి మీ మధ్యాహ్న కాల సమయంలో యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఏం చేయాలంట? మన ఎదుట మరి ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో నీవు నేను కూడా మన మధ్య ఉన్నటువంటి మన దేవుని దాసురాలు సుబ్బలమ్మ గారు ఎంతో వృద్ధురాలు అయినప్పటికీ కూడా 20 మెట్లెక్కి తను మందిరానికి రాగలుగుతుంది. తనకున్నటువంటి ఆసక్తి చూస్తే నాకు నిజంగా నా మటుకు నాకే సిగ్గేస్తుంది. ఆమెలో ఉన్నటువంటి భక్తి, ఆమెలో ఉన్నటువంటి మరి అంత విశ్వాసము, నిజముగా తను మరి కిందకు దిగి ప్రార్థన చేస్తుంది. నిజంగా ఈ వయసులో కూడా మరి దేహము బాడీ సహకరించకపోయినా కూడా తను ఎంతగానో మరి దేవుని కొరకు, దేవుని అంటే భయం ఉన్నది. కాబట్టి నా జీవితంలో నీవు నేను కూడా ఎలా ఉండాలంట? సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెం. కాబట్టి విశ్వాసపు పందెం. అందరు కూడా కోడి పందాలు వేస్తారు, గొర్రె పొట్టేల పందాలు వేస్తారు, మరి గుర్రాల పందాలు వేస్తారు. ఆ పందెం కాదు, మన ఎదుట ఉంచబడింది ఏ పందెం తెలుసా? విశ్వాసం అనే పందెంలో
నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం అనేటువంటి పందెంలో మనము ఆయన పందెంలో మనం ఎలా ఉండాలంట? ఓపికతో పరిగెత్తాలి. ఓపిక అయిపోయిందండి, ఇప్పటికే 80 సంవత్సరాలు వచ్చేసి ఇంకేం పరిగెత్తమంటారండి పాస్టర్ గారు అంటారు. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు? ఓపికతో పరిగెత్తండి, విశ్వాసంతో పరిగెత్తండి, విశ్వాసం ఉంచండి. కాబట్టి పరిగెత్తమంటే ఆ పరిగెత్తడం కాదు, కానీ నీవు నేను విశ్వాసంలో పరిగెత్తాలి. విశ్వాసంలో, ప్రార్థనలో మనం ఎట్టి విధంగా మరి దేవునిలో ఉన్నప్పుడు ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన పందెములో ఆయన మనకి పోలిక చూపిస్తున్నాడు. ఆయన ఎదుట ఉంచబడిన పందెములో ఏం చేశాడంట? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట కూడా ఆనందం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అక్కడ భాగం పైనుంచి కూడా చూస్తే, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడు? సిలువను సహించాడు. అభారమైనటువంటి సిలువను వీపు మీద మోసుకుంటూ ఆ గరుకురాల మార్గములో ఆ యొక్క బరువు సిలువను మోసాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తలకు ముండ్ల కిరీటము, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, పక్కలో బళ్ళెపు పోటు, వీటితో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారంటే ఆయన ఓపికతో పరిగెత్తాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఉంచబడిన అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏం చేశారంట? సిలువను సహించినాడు. సిలువను కూడా సహించి ఏం చేశాడంట? దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆసీనుడై ఉండే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. నా కుమారుని కనికరించు, నా కుమార్తెను కనికరించు, నా కుమార్తె యందు దయ చూపించయ్యా, బలహీనులుగా ఉన్నారు ప్రభువుని బలపరచు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మన ఎదుట ఉంచబడిన పందెములో మనము కూడా ఓపికతో పరిగెత్తాలి. ఇక నేను పరిగెత్తలేనండి, ఇక నా పని అయిపోయిందండి, నేను ఇక లోకంలో కలిసిపోతాను, ఇంక పాపంలో కలిసిపోతాను, నేను మరి వెనక్కి చూస్తాను. లోతు భార్య వెనక్కి చూసింది కదా, నేను కూడా వెనక్కి చూస్తానులే, ఇంతవరకు నడిచాను, ఇక నడవలేను, రేపలు చాలా దూరం ఉంది, అంతవరకు నడిచేదావు, నాకు ఓపిక లేదు అంటున్నావేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెనక తిరగలేదు, కానీ వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఎవడైనా కూడా మరి నాగటి మీద చేపెట్టి వెనక తట్టు చూస్తే వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువను మనం ఎత్తుకుని నేను ఇక మొయ్యలేనులే, చాలా బరువుగా ఉంది, ఇక్కడ పడేసి వెళ్ళిపోతాను, నాకు ఈ చెరువు చాలా బరువు ఉంది, నేనేదో మెడలో వేసుకుని చిన్న సిలువ అనుకున్నాను, అదే అనుకున్నాను, ఇంత భారమైన సిలువ, నిజంగా నేను ఇది ఎలా భరిస్తాను అనుకుంటున్నావేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి నేను కూడా ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడాలి. కాబట్టి మనుషుల వైపు చూడమాకండి, పాస్టర్ల వైపు అసలు చూడమాకండి, దేవుని వైపు చూడండి. మా యొక్క మందిరానికి ముందు వచ్చేవాళ్ళు కూడా పాస్టర్ గారి వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూసి అనేకులు పడిపోయారు. అయితే నాకు ఒక సేవకుడు చెప్పాడు, మీరు దేవుని వైపు చూడండి, యేసు వైపు చూడండి, ఆయన వైపు చూడండి. మనుషులు అందరూ కూడా బలహీనలే కదండి, వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదండి, మానవులే కదండి, వాళ్ళకు కూడా బలహీనతలు ఉంటాయండి, వాళ్ళకు కూడా లోటుపాట్లు ఉంటాయండి అని ఆయన నా కళ్ళు తెర చేశాడు. నిజంగా ఆనాడు నేను నిజంగా యేసు వైపు చూసినప్పుడే నేను నిజంగా ఈ యొక్క పందెములో నిలబడగలిగాను, కానీ లేకపోతే ఏనాడు నేను కూడా మరి మట్టిలో కలిసిపోయేవాడు, లోకంలో కలిసిపోయేవాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం నన్ను బ్రతికించింది. నిజంగా ఇందాక చెప్పబడిన వాక్యంలో చూస్తే ఆయన యెరెమయా గ్రంథంలో ఆయన ఈ వాక్యము నన్ను భక్షించి నేను ఆ యొక్క వాక్యాన్ని భుజించాడంట. అట్టి విధంగా నేను కూడా ఈ వాక్యాన్ని భుజించా. నిజంగా చదివిన కొందికి ఇంకా చదవాలనిపించింది బైబిల్ అన్ని మాటలు చక్కగా, ఇంకా ఇరాకు ఇవన్నీ కొందికి ఇంకా వినాలి, దేవుని మాటలు ఇంకా వినాలి అనేటువంటి ఆశ. కాబట్టి నా జీవితంలో మన ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే యేసు వైపు చూడండి, పరిస్థితుల వైపు చూడమాకండి, మనుషుల వైపు చూడమాకండి. మనుషులు ఇవాళ బాగుంటారు, రేపు పడిపోతారు, భక్తిలో ఇవాళ బాగుంటారు, ఇంకొకళ్ళు పడిపోతారు. కాబట్టి మనం నా జీవితంలో యేసు వైపు చూస్తే మనం పడిపోమండి. పాస్టర్లు ఈ సంవత్సరం ఉంటారు, వచ్చే సంవత్సరం మారిపోతారు. ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను చాలామంది వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు రావట్లేదంట, కానుకలు రావట్లేదంట,
చాలా బాధపడుతున్నారు ఈ సేవకులు అని చెబుతున్నారు. కాబట్టి నీ నా జీవితంలో పాస్టర్ల వైపు చూడమాకండి. కాబట్టి నీ నా జీవితంలో ఫేవరెట్స్ గాడ్స్ కొంతమందికి ఎలాంటి వారు ఉన్నారంట, వాళ్ళనే ఒక ఫేవరెట్స్ హీరో ఏ విధంగా ఉంటారు, అలాగే ఫేవరెట్ గాడ్స్ ఉంటారు వీళ్ళకి. విశ్వాసులకి కొంతమందికి ఆ పాస్టర్ గారు చెప్తేనే వీళ్ళు మందిరానికి వెళ్తారు. లేకపోతే మరి వీళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? పాస్టర్ గారి వైపు చూస్తున్నారు కానీ దేవుడు వైపు చూడాల. ఆ పాస్టర్ గారు వస్తే బాగుండే, ఆయన అయితే బాగా చెప్పేవాడు, బాగా పాడేవాడు, నేను బాగా పొగిడేవాడు కదా, నేను పక్క అనుకుంటున్నారు. కాబట్టి నీ నా జీవితంలో మనం యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసి మనం మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనం ఏం చేయాలంట, ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి ఓపికని మనము చల్లార్చుకోమాకండి. కాబట్టి రెండో తలంపు మన భాగంలో చూస్తే యేసు మన యొక్క రెండో తలంపు మన గురి ఏంటంటే యేసు క్రీస్తే మన యొక్క గురి అని హెబ్రీ పత్రిక 2:12 చూసాము. రెండో తలంపులో చూస్తే మరి లోకాసు వార్త 10:39, లోకాసు వార్త 10:39. లోకాసు వార్త 10వ అధ్యాయము 39వ వాక్యం చదవండి. 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. కాబట్టి ఇక్కడ 39వ వచనంలో మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాట ఏంటంటే యేసు దగ్గర నేర్చుకొనుట. రెండవ తలంపు ఏంటంట, ఒకటి యేసు వైపు చూడాలి, రెండవది యేసు దగ్గర నేర్చుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నేర్చుకుంటుంది. ఎవరు ఇక్కడ 39వ వచనంలో మొదటి నుంచి కూడా చూస్తే అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ మరి ఆయనను తన ఇంట చేర్చుకొనును. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఏం చేస్తుందంట, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచున్నది. కాబట్టి నీవు నేను కూడా యేసు పాదముల యొద్ద కూర్చోవాలి. ఎక్కడెక్కడో కూర్చుని లోకం ముచ్చట్లు అయ్యిందాం ఈందాం అనుకుని విందామనుకో మన యొక్క సాక్ష్యం పోయిద్ది, మన యొక్క ఆసక్తి పోయిద్ది. యేసుక్రీస్తు నందు మనకున్నటువంటి ఆసక్తి అంతా కూడా నేరసిల్లిపోయేటువంటి వారు ఉంటారు. లోకం బాగుండిద్ది, లోకం అందంగా కనపడుతుంది లోకం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ రెండో తలంపులో మనం చూస్తే యేసు దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ చూస్తే లెర్నింగ్ ఆఫ్ జీసస్. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మొదటిది మనం చూసామంటే నీవు నేను కూడా యేసు వైపు చూడాలని చూసాము. రెండవది యేసు దగ్గర మనం ఏం చేయాలంట, నేర్చుకోవాలి. నేర్చుకోవాలి ఈ భాగంలో చూస్తే మరి ఆమెకు మరియాను మరి ఒక సహోదరి ఉండెను. ఈమె ఏం చేస్తుందంట, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన యొక్క బోధను వినుచున్నది. కాబట్టి నీవు నేను కూడా యేసుక్రీస్తు నాతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడినై ఉన్నాడో అని నీవు నేను కూడా ఆయన సన్నిధిలో కూర్చుండి ప్రార్థన చేస్తేనే కదా దేవుడు మనతో మాట్లాడేది. మరి మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? కాబట్టి నీవు నేను కూడా ఆయన పాదముల యొద్ద కూర్చుంటున్నామా లేదా అని మనల్ని మనము పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన యొక్క బలలో మనం చేయవలసిన వారం వింటున్నాం. కాబట్టి ఈ తలంపులతో మనం ప్రభు బలలో ప్రవేశించుదాం. సమయం 2:30 అవుతుంది కనుక మరి ప్రభు చిత్తమైతే మరికొన్ని తలంపులు మరి వచ్చే వారంలో మనం చూస్తాం. మొదటి తలంపు ఏం విన్నాం, మనము యేసు వైపు చూడాలని విన్నాం. రెండవ తలంపులో ఏం విన్నాము, యేసు దగ్గర మరి నేర్చుకున్నట్టు గురించి మనం ఉంటున్నాం. కాబట్టి నీవు నేను కూడా మన యొక్క బోధకుడు మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన వద్ద నీవు నేను కూడా ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన బోధనను మనం అనుసరించి నడిచినప్పుడు, ఆయన బోధన వినుచున్నప్పుడు నీకు నాకు కూడా మేలు కలుగుతుంది. 40వ వచనంలో ఏమున్నదంటే మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా మరి పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమంటుంది. ఎవరీమే? మార్తమ్మ గారు ఏమేమంటుందంట, 40 వచనంలో మార్తమ్మ గారు ఏం చేస్తుందంట, విస్తారమైన పని పెట్టుకుంది మార్తమ్మ గారు. కాబట్టి నీ నా జీవితంలో విస్తారమైన పనులు పెట్టుకోమాకండి.
కాబట్టి మనకు పనికి మించిన పనులు, భారమునకు శక్తికి మించిన పనులు పెట్టుకోమాకండి. పండుగ దినాలు ఇల్లు సర్దుకోవాలి, ఓడవాలి కదా, చెమ్మాలి అని కాకుండా నీవు నేను కూడా యేసు పాదముల వద్ద నేర్చుకోవడం మనం నేర్చుకో. అవసరమైనది ఒకటే మరియా. కాబట్టి అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిదని ఆమెతో చెప్పు. కానీ అవసరమైనది ఒకటే ఏంటంట, అవసరమైనది ఒకటే అని చక్కగా ప్రభువు మాట్లాడుతున్నాడండి. మరియా ఏం చేస్తున్నది? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది కదా. నీవు నేను కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. ఏంటంటే అది యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన యొక్క మాటలు వినటం నేర్చుకోవాలి. వినుట వల్ల ఏం కలుగుతుంది? మనకి విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలంటే వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అబ్బో విన్నప్పుడు మనం కూడా వింటాం కదా, అబ్బో పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగా చూస్తున్నాడంట కదా, పలానా దగ్గరికి వెళ్తే కట్లు బాగా కడుతున్నారంట అని చెప్తూ ఉంటారు అనేకులు. కాబట్టి నా జీవితంలో వింటున్నప్పుడు మనం కూడా ఆ నోట ఈ నోట విన్నప్పుడు మనం కూడా ఒకసారి చూపించుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాం. కాబట్టి అలాగే ఈమె కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అదేంటంట, యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన యొక్క బోధన వింటా ఉన్నది. కాబట్టి నేను కూడా ఆయన బోధ వింటున్నామా, వినటం లేదా? రెండవ తలంపు ఏంటంట, వినకపోతే ఇప్పుడు నుంచి అయినా విను. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందైనా మనసును శ్రద్ధగా విన్నప్పుడు దేవుని మాటలు శ్రద్ధగా వినండి, అలక్ష్యపరచమాకండి. మాటలు మరలా దొరకవు. కాబట్టి ఆయన మాటలు ఎంతో జీవం. ఇందాక విన్నాం కదా, ఆ మాటలు జీవపు మాటలు, వెలుగులోనికి మనల్ని కూడా నడిపించే మాటలు. కాబట్టి ఇటు మాటలు నిన్ను నన్ను కూడా బలపరుస్తాయి అన్నమాట. నీకు నాకు కూడా ఎంతో శక్తిని బలాన్ని ఇచ్చేవి దేవుని మాటలు. కాబట్టి ఈ మాటలు చివరి మాట చదివి మరియా 42వ వచనం చదువుతున్నా. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిదని ఆమెతో చెప్పాడు. కాబట్టి ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మన యొద్ద నుంచి అంత మాత్రం కూడా తీసివేయబడదు. కాబట్టి పనికిరాని వాటిని కూడా తీసేసుకోండి, ఉత్తమమైన దాన్ని. అందుకనే పాట రాశాడు కదా, రుచి చూచి ఎరిగితే నీ యెహోవా ఉత్తముడని. కాబట్టి రుచి చూసినప్పుడే కదా మనకు అర్థమయ్యేది నిజంగా కూర బాగుందా బాగాలేదా కదా, స్వీట్ బాగుందా లేదా. ఆ స్వీట్ తిన్నప్పుడే కదా తెలిసేది. మామూలు స్వీట్ తిన్నప్పుడు ఎట తెలిసిద్ది, కలాకాని తిన్నప్పుడు అది ఎలా ఉండదని చూస్తాం కదా. అలాగే నా జీవితంలో మరి ఎలాగంటే కూల్ కేక్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది, మామూలు కేక్ తింటే ఎలా ఉంటుందో కదా, అలాగే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నప్పుడు నిజంగా ఆయన మనం విడిచిపెట్టలేం. కాబట్టి అట్టి విధంగా నేను కూడా యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూసి మనం ఆయన పందెంలో నేను కూడా ఓపికతో పరిగెత్తడం నేర్చుకుందాం. రెండో తలంపు యేసు వద్ద మరి కూర్చుని ఆయన యొక్క బోధలు వినటం మనం నేర్చుకుని దేవుని యొక్క మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు పొంది ఆయనకి ఇష్టముగా మనం జీవించినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇటు మాటలు, ఇటు హెచ్చరికలతో నేను కూడా బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందుతాం. ఇప్పుడు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందుతాం. మోకరించండి.